నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగా అయితే చూసేయండి. ఇంకా పొద్దున్నే కసులన్నీ ఊడ్చేసుకొని పిల్లల్ని అయితే స్నానాలు చేసి రెడీ చేయించి వాళ్ళకైతే టిఫిన్ అయితే చేస్తున్నాను. టిఫిన్లోకి పెసరట్టు పల్లి చట్నీ చేశాను. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళని స్కూల్ దగ్గర వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా నేను కూడా పెసరట్టు వేసుకొని తినేసాను. ఇంకా తిన్న తర్వాత పనులు ఉంటాయి కదా, బట్టలు అయితే ఉతికేసానండి అన్నీ. ఇంకా నిన్న కూడా ఉతకలేదు, అందుకే ఈరోజు ఎక్కువ అయ్యాయి. అన్నీ ఉతికేసాను. ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం కూడా ప్రిపేర్ చేయాలి కదా వంట. ఇంకా అందుకోసం అనేసి అన్నం అయితే పెట్టేశాను. ఇంకా అన్నం అయిన తర్వాత పప్పు అయితే చేయాలి. కూరగాయలు అయితే ఏం లేవు ఇంట్లో, అందుకే పప్పు చేశాను. కొద్దిగా చారు చేయాలనేసి నీళ్ళు ఎక్కువ పోసాను. చూడండి, ఆయిల్ వేస్తే మనకి కుక్కర్లో పొంగ అనేది రాదనమాట. ఇంకా అంట్లో అన్నీ కడిగేసుకోవాలి, పొద్దున్న టిఫిన్ చేసినటువన్నీ. చూడండి, విజిల్ వస్తుంది కదా, కొద్దిగా కూడా పొంగు రాలేదు. ఇంకొక పక్క అప్పడాలు కూడా వేయించుకుంటున్నాను. ఇంకా అప్పడాలు, పప్పు, అన్నం, చారు అన్నమాట మా లంచ్ అయితే. చూడండి, అన్నీ చేస్తున్నాను. ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది, ఇంకెనిపేసాను. పప్పు కూడా పెట్టేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా పప్పు కూడా పెట్టేసి అన్నీ కలిపేసి రెడీగా అయితే పెట్టేశాను. అన్నీ రెడీ చేశాను. ఇంకా స్కూల్ దగ్గరికి పిల్లల్ని పిలుచుకొని వచ్చాను అనమాట. ఇంకా లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళడం లేదు, 3 రోజులు అయింది. ఇంక ఇంటికి తీసుకొచ్చి తినిపిస్తున్నాను. ఇంకా నేను తినిపిస్తుంటే ఒక పక్క రాసుకుంటున్నారు. వీళ్ళకి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలోనే, స్లేట్ వర్క్ ఇస్తారనమాట లంచ్ టైంలో. ఇంకా తింటూ రాసుకుంటున్నారు. ఇంకా పప్పు అన్నం కూడా కొద్దిగా పెట్టేసి చారన్నం కూడా పెట్టి తినిపించాను అనమాట. కొంచెం చారు అంటే మా పిల్లలకి ఇష్టం, బాగా తింటారు. ఇంకా తిన్న తర్వాత ఇంకా వీళ్ళు తిన్న తర్వాత వీళ్ళకి స్నాక్స్కి వచ్చేసి సోన్పాపిడి పెట్టాను. సోన్పాపిడి తీసుకొని ఇంకా వీళ్ళని స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టి రావాలి. చిన్న బాక్స్లో పెట్టాను సోన్పాపిడి. ఇంకా వీళ్ళని చూడండి స్కూల్ అయితే వదిలేసాను. కొద్దిగా లేట్ అయింది. ఆ అమ్మ మొత్తం క్లీన్ చేస్తుంది. ఇంకా వాళ్ళని స్కూల్ వదిలేసి నేనైతే ఇంటికి అయితే బయలుదేరాను. ఇంక ఇదేనండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లాగా. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.